దాదాపు మొత్తం మీద 2 కోట్ల రూపాయల నిధులతో ధ్యాన మందిరం, 23 లక్షల రూపాయలతో రథశాల నిర్మాణం, దాతల సహాయంతో కళ్యాణ మండపం 2 కోట్లు, కళ్యాణకట్ట నిర్మాణం కోసం 35 లక్షలు, గరుత్మంతుని విగ్రహ నిర్మాణం కోసం 80 లక్షలు, దాతల సహాయంతో ఈరోజు శంకుస్థాపన చేయడం, అలాగే మొత్తం మీద 5,38 లక్షల రూపాయల పనులకి ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేము ఇక్కడ శంకుస్థాపన చేశాం. ముందే పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు వారు కూడా చేయడం జరిగింది. ఇలా అందరం కలిసి చేస్తే త్వరలోనే ఆలయాలన్నీ కూడా మళ్ళీ అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉంటాయి. కావలి నియోజకవర్గంలో నేను మంత్రిగా, కృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడిగా వచ్చాక ధూపదీప నైవేద్యాల కింద ఈ నియోజకవర్గంలో 73 ఆలయాల్లో ప్రతి నెల 10,000 రూపాయలు ఆ యొక్క పూజా కైంకర్యాలు చేసే వ్యక్తికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం మొదలుపెట్టాం. ఇవాళ అందరికీ ఆ డబ్బు విడుదల అవుతూ ఉంది. కామన్ గుడ్ ఫండ్ కమిటీ నుంచి ఇప్పుడు దాదాపు 2 కోట్ల రూపాయలు పనులు మొదలుపెట్టి చేయడం జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని పనులు మొదలు పెడుతున్నాం. ఇంకా కొన్ని ఆలయాల గురించి మీ శాసనసభ్యులు ఇప్పటికే అడగడం జరిగింది. కావలి పట్టణంలో కూడా కొన్ని ఆలయాల గురించి ప్రస్తావన చేశారు. వీటన్నిటికి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుని నిధులు మంజూరు చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవాళ ఇది ఒక బాధ్యత ఈ ప్రభుత్వానికి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రేపటి తరం నాయకుడిగా శ్రీ లోకేష్ గారు, కూటమి నాయకత్వాన్ని నడిపిస్తున్నటువంటి అందరు నాయకులు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ఒక మంచి సంకల్పంతో ఈ బాధ్యతను నాకు అప్పచెప్పడం జరిగింది. ఈ బాధ్యత నిర్వహణలో ఎలాంటి తొట్టుబాటు లేకుండా మరింత వైభవోపేతంగా, శోభాయమానంగా ఆలయాలన్నీ విరాజిల్లాలని, ఆ ఆలయాల్లో ఉన్నటువంటి దేవతలు, దేవుళ్ళు అందరూ కూడా తెలుగు వాళ్ళనందరినీ ఆశీర్వదించాలని, వారి యొక్క ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రకి దగ్గరలో త్వరగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారే కార్యక్రమంలో ఈనాడు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. అనేక కార్యక్రమాలు మొదలుపెట్టాం. మరీ ముఖ్యంగా ఈ మాసం అయితే కార్తీక మాసం. ఎన్ని దగ్గరలో కార్తీక దీపాలు వెలిగిస్తున్నాము, ఎన్ని దగ్గరలో కార్తీక మాసం పూజలు చేస్తున్నామో ఇవాళ మన ప్రతి కుటుంబానికి అందించు, ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆశీర్వదించు అని చెప్పి కోరుకుంటూ ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపపు జ్యోతులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వెల్లివిరుస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎంత కాలయాపనైనా ఈరోజు పొద్దున డిఆర్సీ సమావేశం పూర్తి చేసుకుని ఇంత కాలయాపనైనా అందరూ ఉండి ఈ మహత్ కార్యంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నందుకు ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు, అలాగే భక్తులకు, మీడియా ప్రతినిధులకు, వేదిక పైన ఉన్నటువంటి నాయకులకు అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ క్షేత్రం మరింత శోభాయమానంగా మరొక తిరుమలగా మారే కార్యక్రమంలో వరకు వచ్చి ఏమి కావాలన్నా ఈ యొక్క క్షేత్రంలో చేయడం జరుగుతుంది. అభివృద్ధిలో మన క్షేత్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.